అన్న ఎలా ఉంది మూవీ? లెనిన్ నేను వేసుకోను బనియాను ఎప్పుడే చూశాను లెనిన్. కేడీ నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటంటే నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. వాళ్ళిద్దరు వాయిస్ ఓవర్ అయితే మూవీలో ఏం లేదు. ఇందులో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ హీరోయిన్ని లవ్ చేస్తారు. ఆ హీరోయిన్ లవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక పగ ఉంటుంది. ఆ పగనే విలన్ అవుతుంది. ఇది ఒక స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ మీకు అర్థం కావాలంటే నెంబర్ 1 ఉండాలి, అయ్యగారు నెంబర్ 1 అయి ఉండాలి. స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే లాగుంది. కానీ ఇందులో స్టోరీ కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంది. అంతే ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక లవ్ గురించే ఉంది మొత్తం. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఒక హీరోనే తన భార్యని చంపితే ఎలా ఉంటుందనేది చూపించారు. తన భార్యని చంపుకున్నాడు హీరో. అది విలన్ చేపించాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా చేతిలో నేను చంపలేను అని చెప్పేసి వాళ్ళ పిల్లాన్ని హీరోతో చంపించాడు. ఇదైతే చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది నెత్తికొక్కున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. యాక్టింగ్ అయితే వేరే ఉంది. అండ్ స్టోరీ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్, కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు. నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఏం ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కని డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ కోసం బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ అంటే హీరోయిన్ చంపేస్తారు హీరో. స్టోరీ కదా నా స్టోరీ ఇది. మూవీ అయితే ఓవరాల్గా ఇది స్టోరీ కానీ మూవీ కానీ ఇది. అండ్ ఇదే హిట్ అయితే కష్టమే, కానీ నాకు తెలిసి అనుకున్నంత లేదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు, నేను కూడా డిసప్పాయింట్లో ఉన్నాను. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. యాక్టింగ్ మాత్రం వేరే సూపర్. చూసావా యావరేజా? చూసినా యావరేజా అంటున్నా. యావరేజ్. యాక్టింగ్ సూపర్, స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. ఎక్కడుంది ల్యాగ్? ఎక్కడుంది ల్యాగ్ ఎక్కడుంది చెప్పు. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. మరి వచ్చి చెప్పాలి కానీ ల్యాగ్ ఉంది చెప్పినా కదా అన్న బాగుందని. స్టోరీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి అన్న. ఎక్స్పెక్ట్ చేసావా? ట్విస్టులు హైలైట్ ఉన్నాయి. అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పుకో మరి, ట్విస్ట్ చెప్పు అంతే. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే పుష్ప 2 టైప్ ఉంది. ఆ రియాలిటీగా ఒక స్లాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. కానీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు అనలే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చెప్తున్నా అంతే. అంతే కదా, లాగ్ కాదు కదా, క్లారిటీ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. నాకు సినిమా వచ్చేటప్పటికి లెనిన్ ఇది కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలామంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకి తెలిసిపోద్ది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో తీసుకున్న టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిస్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్. అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను ఆ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కళ్ళు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్
హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారనమాట. అంత ప్రాపర్ ఫిలిం తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకం, ఆయనకు పడిన కష్టం, కొడుకుని అలా హ్యాపీగా చూసుకోవడానికి ఆయన 100% సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అఖిల్ దగ్గరికి వస్తాడు, అరే అక్కడ పెళ్లి చేసుకోమని చెప్తాడు. అక్కడ ఫైట్ చూడాలి భయ్య, ఇగో గూస్ బంప్స్ ఇట్లా లేస్తే ఖాళీ ఆ బండి చక్రం ఉంటుంది కదా, మంటలు వస్తుంటాయి, తీసి అరే రే అక్కడ స్లో మోషన్స్ అక్కడ చూడాలి. బాబా మామూలు కాదు. ఇది స్థలాల్లో చూసిన, మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూస్తుంది, ఇవాళ చూసేసిన సేమ్ మళ్ళీ కొట్టేసింది భయ్య. కిరాక్ అంటే కిరాక్. ఎవరికైతే ఐడియా వచ్చిందో థ్యాంక్ యూ. అయ్యగారు అయితే నంబర్ 1. లాస్ట్ ఫైనల్ కి అయితే ట్విస్ట్ అమ్మ స్పెషల్ ఎంట్రీ ఏంటంటే చింటూ భయ్య, అఖిల్ గారికి చింటూ భయ్య ఒక దోల. సినిమా అయితే దోల ఉంది, అందరూ వెళ్ళి చూడండి. నేను ఎన్ని సినిమాలు చూసినా అఖిల్ అన్న సినిమాలు అన్ని వేరు, సినిమా వేరన్నా. ఏం యాక్షన్ సీన్ అన్న, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయిందన్న. కోతన్న ప్రతి యాక్షన్ సీన్ సూపర్ ఉంది. ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషనల్ అయినా, క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్య. సినిమా అంటే ఇదే. నేను భయ్య హిట్టు కొట్టాలి పొద్దున దేవుని మొక్కొచ్చిన భయ్య. ఎందుకంటే చాలా రోజులు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క హిట్టు పడలే. ఇప్పుడు సినిమా అంటే ఇదే, అయ్యగారంటే ఇదే, ఇది అయ్యా సినిమా అంటే ఇది. బా ఆకలి తీరిపోయింది భయ్య. నేను ఈ దేవుని ఇద్దరు ఏం కోరుకోలే భయ్య. అఖిలకు ఒక హిట్ కావాలనుకున్నా, బాబు హిట్ కొట్టిండు. సినిమా మాత్రం మస్తుంది. ఎమోషనల్, స్టోరీ లవ్ క్లైమాక్స్ మాత్రం కత్తితో కసా కొత్త ఇది అన్న. మనోడు వచ్చిండు, సినిమానే మాట్లాడుతుంది. సినిమా చాలా బాగుందన్న. అసలు ఈ సినిమాలతో పోల్చుకుంటే అఖిలన్న యాక్టింగ్ మాత్రం అద్రా కొట్టిండు. ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే అఖిలన్న యాక్టింగ్తో ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మీకు దండం పెడతారా అంటే ఒక్కొక్క సీన్ కళ్ళ నీళ్ళు వచ్చిన రియల్గా చాలా ఎమోషనల్. ఏం చేసిన అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు కాదు, దేవుడు. ఈ సినిమాలో దేవుడు కనిపించాడు, ప్రాణం పెట్టి సినిమా తీసిండు. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. నాగార్జున సార్ చెప్పినట్టే సినిమానే మాట్లాడేది అఖిలన్నా. మొన్న మీరు ఎమోషనల్ అయ్యారు, సినిమానే మాట్లాడింది. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ అన్న. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నా కోరిక నెరవేరింది భయ్య. జై శ్రీరామ్, సినిమా హిట్ కొట్టినాం. జై అయ్య గారు. కానీ ఇక్కడ మీరు ట్రైలర్లో చూసిన ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, దాన్ని రివీల్ చేసే విధానమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, ప్రతి క్యారెక్టర్ ఈ కథను ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్. ఇది జస్ట్ కేవలం హీరో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టు కాదు, హీరోయిన్కి ఫుల్ వెయిటేజ్ ఉంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఈ మహాభారతానికి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది చాలా రివీలింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ యాజ్ ద సినిమా గోస్ ఆన్ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్ వెరీ వెల్ అండి. ఈ క్యారెక్టర్స్ ఈ సినిమాకి బలం. ఈ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారి యాక్షన్ చాలా బాగుంది. సో జస్ట్ రెగ్యులర్గా హీరో వస్తాడు, విలన్స్ని చంపేస్తాడు కాదు. ఎందుకు విలన్స్ ఉంటారు, అంతమంది ఎందుకు ఉంటారు, ఎవరేంటి అనేదే ఈ సినిమా చాలా ప్లస్. దాంట్లో అఖిల్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా అఖిల్ అంటే సాఫ్ట్ బాయ్, చాక్లెట్ బాయ్ అనుకుంటారు కదా, బట్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో అయ్యగారు సీన్ లేరా ఇవన్నీ అన్నట్టు ఉంటాయి స్టార్టింగ్లో, బట్ ఆ సినిమా కోసం చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశారు. ఆయనదే హైలైట్ ఉంటుందండి. సో సినిమా ఈజ్ వెరీ జెన్యూన్ అటెంప్ట్. రెగ్యులర్ అనిపిస్తుంది, కానీ అది సినిమా కోసం కాదు, ఇది కొత్తగా ఉందని తెలుస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ అండి. రేటింగ్ లేదండి, సినిమా బాగుంది, రేటింగ్ అట్లా ఏం కాదు. నాకైతే అనిపిస్తుంది అండి అఖిల్ గారు హిట్ కొట్టారు. అండ్ భాగ్యశ్రీ గారు యాక్టింగ్ బాగుంది. మాకు వచ్చింది ఎనర్జీకి రివ్యూ చెప్తున్నారు, చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ 1 అవర్ ఏంట్రా అనుకున్నాం కానీ అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు సినిమాని. చాలా బాగా తీసాడు, నిజంగా చెప్పి డైరెక్టర్ యాక్సెప్ట్ అనమాట. కానీ అఖిల్ యాక్టింగ్ నిజంగా చాలా బాగా కష్టపడ్డాడు. సాంగ్స్లో కానీ లేదంటే ఎక్స్ప్రెషన్స్లో కానీ నిజంగా సెకండ్ హాఫ్ ఫైట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మొత్తం వచ్చుకోతే రక్తపోతే ఏర్లే పడుతుంది అనమాట. ఇంకా తమను బ్యాక్గ్రౌండ్ చించాడు. ఇంక ఇంటర్వెల్ నుంచి మనకు బ్లాంక్ అయిపోతున్నాడు. చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఆగదు. ఇంకా విలన్ నిజంగా ఈ హీరోని ఎంత మెచ్చుకుంటామో విలన్ రోల్ని కూడా అంతే మెచ్చుకుంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజంగా విలన్ రోల్కి కూడా నిజంగా అక్కడ ఉన్న ఈ విలన్ హీరోని అన్న మనకి డౌట్ వస్తుంది. చాలా బాగా. ఇంకా భాగ్యశ్రీ కోసం అనుకుంటే ఏదో హీరోయిన్ కోసం మొత్తం అందరికీ ప్రాధాన్యత ఉంది. ఇందులో ముఖ్యంగా ఆయన పేరు శివాజీ గారు. నిజంగా ఆయన అద్దరు కొట్టాడని చెప్పి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. సినిమా చెప్తున్నాను, సినిమా అంటే చాలా బాగుందని ప్రతి సీన్లో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తీసేస్తే ఇంకా మిగతాదంతా కూడా సూపర్ ఉంది. ఇంకా
మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించినాయి. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. సింగిల్ థియేటర్లు అయితే సట్లు చింపేసుకుంటారు అనమాట. అంత ఎనర్జీగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇస్ వర్త్ పెట్టిన టికెట్లకి డబుల్ ఇచ్చారనమాట ఎఫోర్ట్ మాత్రం. నిజంగా అఖిల్ యాక్టింగ్ అయితే మాత్రం యాక్సెప్ట్. నిజంగా రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తొచ్చాడు, అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట. ఇంకా డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ కూడా ఎంత అవసరం అంతా పెట్టాడు. ఫేస్ సీన్స్ ఏమీ పెట్టలేదు. ఎక్కడ ఫైట్ అక్కడే అవసరం పెట్టాడు, ఎక్కడ సాంగ్ అక్కడే పెట్టాడు. సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా వర్క్ చేస్తాం. ఒక మాస్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అఖిల్ నెలని చూపించారు. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అందరూ చూడాలి, అందరూ చూడండి. మళ్ళీ నేను రేపు మళ్ళీ వస్తా, రేపు మళ్ళీ వచ్చి మూవీ చూస్తా. మేము ముందర టీ తాగేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తాం, వెళ్తాం. ఇక్కడ దొరకకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్తాం. రిపీట్ లో 3-4 సార్లు చూస్తాము. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ కూడా అనిపించదు, నార్మల్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ చెయ్యాలి లెగుస్తుంది మూవీ. స్టోరీ అసలు టైం పడుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇట్లా లేస్తుంది, అక్కడే ఉంటుంది సినిమా. ట్విస్ట్ పైన ట్విస్ట్ పైకి వెళ్తానే ఉంటుంది, కిందకైతే దిగదు. తమను కొట్టాడయ్యా, సీట్లు అదురుతున్నాయి, మామూలుగా కొట్లే. అయ్యగారే నెంబర్ 1. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకు ఏజెంట్లు, ఎందుకు అదంతా మామూలు లేదు. షూర్ షాట్ 100 కోట్ల బొమ్మ. అయ్యగారే నెంబర్ 1. అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు, 1 మ్యాన్ షో. అయ్యగారు ఎన్ని సినిమాలు వచ్చాయో కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్, మామూలుగా లేదు. నాగార్జున కొడుకని ప్రూవ్ చేయించుకున్నాడు. కొన్ని సీన్లలో అయితే నాగార్జున కంటే బాగా చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 ఫిల్మ్ అండి. ఏంటి ఏజెంట్తో కొట్టిన దెబ్బ ఫీవర్ వచ్చేసిందండి ఆ సినిమాకి. ఈ సినిమాతో తీర్చేసాడు నాకు ఆ దెబ్బని. బాగుందండి. తమిళన్ అయితే మామూలుగా కొట్టలేదు. తమిళన్ లేకపోతే ఫ్లాప్ అయిపోయేది. భాగ్యశ్రీ కూడా చాలా అందంగా ఉంది. ట్విస్టులు అండి, మామూలు ట్విస్టులు కాదు, ట్విస్టులు బయట ట్విస్టులు అండి. చాలా బాగుంది సినిమా. చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఫస్ట్ విలన్ తో ఒక ట్విస్ట్ వస్తుంది, ఎండింగ్ లో అయితే మామూలు ట్విస్ట్ కదండి. నాకు బుర్ర పగిలిపోయిందండి ఆ ట్విస్ట్ తో. బాగుంది, చాలా బాగుంది సినిమా. అఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా నచ్చింది నాకు. ఇదైతే ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగుంది. ఇది చాలా నాకు ఇది కడుపు అయితే నిండిపోయిందండి సినిమాతో. ఆహా లేదండి, అందరూ ఉంటేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు చెప్పే ఉంటే కష్టం అయ్యేది. బాగుందండి, ఎక్కింది. బాగుందండి. శివాజీ గారు బయట ఎలా ఉంటారు పక్కన పెడితే యాక్టింగ్ అది బాగుందండి. భాగ్యశ్రీ ఉంది, విలన్ పేరు తెలియదు, కొత్త విలన్. తర్వాత ఏంటి శివాజీ ఉన్నారు. బాగుందండి సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అఖిల్ చాలా మంచి హిట్ కొట్టాడు. కెరియర్లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు ఇప్పుడు దాకా. తమన్ మ్యూజిక్ అయితే చింపేశారు, ఇంకా చాలా బాగా కొట్టారు తమన్ కూడా మ్యూజిక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.